అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం, ఎస్ మా పార్టీ కార్యాచరణ, మా ప్రభుత్వ నిర్ణయాలు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది. అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు, ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు, ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు, భూసేకరణ చేస్తే తప్పు పడతారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు, కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు, మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది, ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు. ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల? ఈ 15 నెలల్లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా 5,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినందుకు, అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా? 1000 ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా? అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం వాళ్ళ చేతికిచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు పెట్రోల్ బంపులు ఇచ్చిన అధ్యక్ష, మర్చిపోయినా, నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు. ఎందుకుంటుంది అధ్యక్ష? మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా? గ్రూప్ 1 పరీక్షలు 15 ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద 563 గ్రూప్ 1 అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా? గ్రూప్ 2 పోస్టులు ఈరోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా? గ్రూప్ 3 పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల, గిరిజనులకు, ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా? ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు 40% పెంచినందుకు ఆ పిల్లలకు నా మీద కోపం ఉంటుందా? 200% ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు, నా చెల్లెళ్లకు నా మీద కోపం ఉంటుందా? ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. నా రైతులకు, తెలంగాణలో ఉండే రైతులకు, లక్షలాది మంది రైతులకు, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా? రైతులు పండించిన పంట సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు పేదల కాన్స్టిట్యున్సీకి 3,000 ఇచ్చి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష? యూనివర్సిటీలు 14 యూనివర్సిటీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా? విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా? రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? సిలిండర్లు 500కి ఇచ్చినందుకు కోపం ఉంటుందా? ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చెప్పండి. నా మీద కోపం మీకుంటుంది. మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటే, మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి, మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష?